హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ధీరజ్ గౌతమ్. అండ్ ఈరోజు మీకు నేను చెప్పబోయేది ఏంటంటే క్రియేటిన్ మోనోహైడ్రేట్. అది ఆల్రెడీ నేను నా వీడియోస్లో చెప్పేశాను. సప్లిమెంట్స్ యొక్క యూజెస్ అన్నీ చెప్పేశాను. క్రియేటిన్ మోనోహైడ్రేటే కాదు, కానీ ఈరోజు సపరేట్గా క్రియేటిన్ మోనోహైడ్రేట్ని తీసుకొని వాటి యొక్క యూజెస్ చెప్పేశా కాబట్టి యూజెస్సే కాకుండా క్రియేటిన్ మోనోహైడ్రేట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అపోహలు, మిత్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా గైస్? దానివల్ల ఎఫెక్ట్ ఏటీపీ అని, ఇంప్రూవ్స్ బాడీ వర్కౌట్ స్టామినా అని, మనం పర్ఫార్మెన్స్ని పెంచవచ్చు అని ఎవడైనా చెప్తున్నాడు. నేనైనా చెప్తాను, ఎవరైనా చెప్తారు. అవి అందరికీ తెలుస్తున్నాయి, కానీ మెయిన్గా అందరి మనసులో చాలా అపోహలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ది క్రియేటిన్ మోనోహైడ్రేట్ వాడటం వల్ల కిడ్నీస్ అండ్ లివర్ ఫెయిల్యూర్ అవుతున్నాయి అని జనాలలో టాక్ ఉంది. తప్పు గైస్, నో. చాలా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ యొక్క స్టడీస్లో ఫైనల్గా కంక్లూడ్ అయ్యింది ఏంటంటే, స్టోన్స్ ఫామ్ అయ్యేది అవన్నీ క్రియేటిన్ మోనోహైడ్రేట్ వల్ల కాదు, ఇంకా వేరే ఏదో స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల. క్రియేటిన్ మోనోహైడ్రేట్ వల్ల అయితే కనుక మన కిడ్నీస్కి, మన లివర్కి ఎలాంటి ఫాల్ట్ ఉండదు. రికమెండెడ్ డోసేజ్ ప్రకారం కరెక్ట్గా మనం కొలత తీసుకొని వాడితే కనుక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా గైస్? అండ్ నెక్స్ట్ సెకండ్ అపోహ వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. క్రియేటిన్ మోనోహైడ్రేట్ వేసుకోగానే తాగిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. అది అందరికీ రావు గైస్, చాలా తక్కువ మందికి వస్తాయి. ఎలాగంటే మొత్తం వాడుతున్న వాళ్ళలో ఒక 2 to 3% అంతే వాళ్ళకే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది క్రియేటిన్ మోనోహైడ్రేట్ వల్లే రావాలని లేదు. యాక్చువల్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, పరగడుపునే క్రియేటిన్ మోనోహైడ్రేట్ వేసేసుకొని కలిపేసుకొని తాగేసి వెళ్ళిపోతారు. పరగడుపునే సప్లిమెంట్స్ ఇవ్వకూడదు గైస్. పరగడుపునే న్యాచురల్ ఫుడ్ కానీ మంచి ప్రోటీన్ ఫుడ్ మనం తీసుకోవాలి. తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 hour అయితే మనకి ఎనర్జీ వస్తుంది. అప్పుడు క్రియేటిన్ మోనోహైడ్రేట్ కూడా యాడ్ చేసుకుంటే నువ్వు చేసేదానికన్నా ఇంకొక మెట్టు ఎక్కువ చేస్తావు. దానివల్ల క్రియేటిన్ మోనోహైడ్రేట్ ప్రొడ్యూస్ చేసే ఏటీపీ వల్ల యూజ్ అది. అంతేగాని పరగడుపునే నీకు ఎనర్జీ ఏమీ లేకుండా ఉట్టి క్రియేటిన్ మోనోహైడ్రేట్ వేసుకొని షేక్ చేసి తాగేసి నేను వెయిట్లు ఎత్తేయాలనుకుంటే ఏం పేకలేవు. ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసి మజిల్ పెయిన్. దాన్నే క్రాంపింగ్ అని కూడా అంటారు గైస్. మజిల్ పెయిన్ అంటే క్రియేటిన్ మోనోహైడ్రేట్ వాడటం వల్లే నాకు మజిల్ పెయిన్స్ వస్తున్నాయి, నాకు నిద్ర పట్టట్లేదు, అది ఇది అని అపోహలు ఉన్నాయి గైస్. అది ఇంకోటి వచ్చేసి చాలా తప్పు గైస్. మజిల్ పెయిన్ అనేది నువ్వు వర్కౌట్ చేయటం వల్ల మజిల్ టేర్ అవుతుంది. దాన్ని నువ్వు మంచి ప్రోటీన్ ఇవ్వకుండా జస్ట్ అలా వదిలేస్తున్నావు. దానివల్ల నీకు మజిల్ పెయిన్ వస్తుంది, అది రిప్లేస్ అవ్వట్లేదు. అంతేగాని క్రియేటిన్ మోనోహైడ్రేట్ వాడుతున్నాను నాకు మజిల్ పెయిన్ వస్తుందని అనుకోవద్దు, అది పెద్ద అపోహ. అందులోనే డీహైడ్రేషన్ కూడా. నేను నా క్రియేటిన్ మోనోహైడ్రేషన్ వాడటం స్టార్ట్ చేసిన కాడి నుంచి నేను బాగా డీహైడ్రేట్ అయిపోతున్నాను, నాకు నాలుక ఎండిపోతుంది. అంతే గైస్, నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అంటేనే నీకు బాడీలోంచి వాటర్ కంటెంట్ బయటకు వస్తుందని. అప్పుడు నువ్వు నీ బాడీని ఫిల్ చేయాలి వాటర్తో. ఫిల్ చేస్తూ ఉంటేనే మంచిది. అప్పుడే నీ బాడీలో అన్ని పార్ట్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అంతేగాని నువ్వు సరిగ్గా వాటర్ తీసుకోకుండా, ఇంకా సరైన కంటెంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోకుండా నేను డీహైడ్రేట్ అయిపోతున్నాను, నాకు మజిల్ పెయిన్స్ వస్తున్నాయి అంటే కనుక అది నీకు నువ్వు సొంతగా అపోహలా క్రియేట్ చేసుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. ఓకేనా? అండ్ ఫోర్త్ది వచ్చేసి హార్ట్ అటాక్, హై బ్లడ్ ప్రెషర్. అసలు ఇది కూడా చెప్తున్నా గైస్, దీని మీద కూడా చాలా యూనివర్సిటీస్ స్టడీ చేసినాయి. అసలు క్రియేటిన్ మోనోహైడ్రేట్కి బ్లడ్ ప్రెషర్కి, ఓకేనా గైస్, ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉన్నా కానీ అది మరీ నువ్వు ట్రిపుల్ డోసేజ్, నువ్వు 5 grams వేసుకోమంటే ఒక 30 grams వేసుకొని తీసేసుకున్నావు అంటే కనుక అప్పుడు ఎలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ నువ్వు రికమెండెడ్ డోసేజ్ యొక్క క్రియేటిన్ మోనోహైడ్రేట్ తీసుకుంటే
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నీ బ్లడ్ ప్రెషర్లో రావు. నీకు మెంటల్ పీస్ కూడా మామూలుగానే ఉంటుంది, ఎలాంటి ప్రెషర్స్ ఉండవు నీ మీద. ఓకేనా గైస్? ఇంకోటి 5th వన్, లాస్ట్ వన్, వెయిట్ గెయినింగ్. అన్నా నేను వెయిట్ గెయిన్ అయిపోతున్నాను, క్రియేటిన్ మోనోహైడ్రేట్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు అని చాలామంది 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, అంతెందుకు నేనే ఒక 4 years బ్యాక్, ఒక 5 years బ్యాక్ అదే అనుకునేవాడిని. ఏమనంటే క్రియేటిన్ మోనోహైడ్రేట్ తీసుకుంటే నేను వెయిట్ గెయిన్ అవుతాను కాబట్టి నేను క్రియేటిన్ మోనోహైడ్రేట్ తీసుకోను అని చెప్పేవాడిని. కానీ తప్పు గైస్. అది ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1 week కొంచెం నీ బాడీలో మజిల్లో వాటర్ని కొంచెం రీప్లేస్ చేస్తూ ఉంటూ మజిల్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ పెరుగుతావు. అది ఎంతో కూడా కాదు, ఒక 1 to 4% అంతే. అంతకుమించి నువ్వు మజిల్తో పాటు వెయిట్ 1 to 4% అంటే చాలా తక్కువ. ఒక 500 grams కూడా కాదు, మహా అయితే 1.5 kg. దానివల్ల అది మంచి మజిల్ గైస్. దానివల్ల లీన్ మజిల్ మాస్ పెరుగుతుంది. లీన్ మజిల్ మాస్ అంటే ఇప్పుడు ఇలా అంటే ఇక్కడ నాకు మజిల్ కనబడుతుంది, ఇక్కడ లిక్విడ్ కంటెంట్ ఉంది. ఓకేనా గైస్? ఇది పోయి ఈ మజిల్ హైలైట్ అవుతుంది, ఈ ట్రైసెప్ మజిల్ హైలైట్ అవుతుంది. ఓకేనా గైస్? అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? అది. ఇంకోటి వచ్చేసి ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. అదే మనం మజిల్లో ఉన్న ఫ్యాట్ ఇక్కడ ఈ ఫ్యాట్ ఎక్కడైతే ఉందో దాన్ని కూడా ఈ క్రియేటిన్ మోనోహైడ్రేట్ తగ్గిస్తుంది. అంతేగాని దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది చాలా మంచిది, తీసుకుంటాం. కానీ కరెక్ట్ రికమెండెడ్ డోసేజే తీసుకోవాలి. అది ఎలాగా అంటే, ఇప్పుడు డోసేజ్ అంతా చెప్పావన్నా డోసేజ్ ఎంతో చెప్పు అంటారు. ఓకే, అది కూడా చెప్తున్నా వినండి. లోడింగ్ ఫేజ్ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్ అని 2 phases ఉంటాయి గైస్ వర్కౌట్స్లో. అంటే ఏంటంటే లోడింగ్ ఫేజ్ అంటే కనుక నువ్వు వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ బాగా హెవీ వెయిట్స్ ఎత్తుతూ వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటావు, దాన్ని లోడింగ్ ఫేజ్ అంటారు. అర్థమైందా? అప్పుడు నువ్వు యావరేజ్గా చెప్తున్నా, ఆన్ అన్ యావరేజ్ ఒక రోజుకి 15 grams ఆఫ్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ తీసుకోవచ్చు. అంటే వర్కౌట్ ముందు ఒక 15 minutes ముందు ఒక 5 grams ఆర్ ఎల్స్ 6 to 7 grams, ఆ తర్వాత తర్వాత ఈవినింగ్ కానీ ఇంకెప్పుడైనా ఇంకొక 7 to 8 grams. అలా టోటల్గా ఆన్ అన్ యావరేజ్ 15 grams per day లోడింగ్ ఫేజ్లో తీసుకోవచ్చు క్రియేటిన్ మోనోహైడ్రేట్. అండ్ మెయింటెనెన్స్ ఫేజ్ అంటే బాడీ వచ్చేసి నీకు ఫుల్ కట్స్ ఉండి కరెక్ట్గా నీకు నచ్చినట్లుండి జస్ట్ మెయింటైన్ చేస్తున్నావు అంటే కనుక ఒక రోజుకి 8 to 10 grams చాలు. ఓకేనా గైస్? వర్కౌట్ ముందు ఒక 5 grams తీసుకో, ఒక 15 minutes ముందు. అండ్ వర్కౌట్ తర్వాత ఇంకెప్పుడైనా కానీ ఒక రోజులో ఇంకా మిగతా ఎన్ని గ్రామ్స్ అయితే అన్ని గ్రామ్స్ నువ్వు తీసుకున్నావు అంటే కనుక అది మెయింటెనెన్స్ ఫేజ్లో నీ బాడీ కరెక్ట్ షేప్లో మెయింటైన్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతే గైస్, అదే చెప్పాలనుకున్నాను. క్రియేటిన్ మోనోహైడ్రేట్ యొక్క యూజెస్ ఆల్రెడీ నేను నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూజెస్సే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్తేనే మీకు ఇంకా క్లారిటీ వస్తుందని చెప్పి నా ఉద్దేశం. సో సైడ్ ఎఫెక్ట్స్, వాటి యొక్క అపోహలు మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇవే గైస్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి. దాదాపుగా రిప్లై ఇవ్వటానికి ట్రై చేస్తాను, రిప్లై ఇస్తున్నాను కూడా, అది మీకు తెలుసు. అండ్ నేనేమన్నా తప్పులు చేస్తే ఐఎమ్ సారీ. అండ్ ఇంకోటి వచ్చేసి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఐ ఫీల్ హ్యాపీ. జై హింద్. ఐ లవ్ మై ఇండియా.